Good morning, children. So we are at what seventh class social NMMS syllabus. In this seventh class social NMMS syllabus, so next chapter is Kakatiya Kingdom. Kakatiya's Kingdom కి సంబంధించిన విషయం ఇది. So in this first question is the early Kakatiyas served as federates to which ruler? సో ఎవరి దగ్గర సామంతులుగా పనిచేసినారు? చోలాస్ అండ్ పాండ్యాస్, రాష్ట్రకూటాస్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్, ఢిల్లీ సుల్తానేట్ అండ్ విజయనగర ఎంపైర్. ఎవరి దగ్గర పనిచేయడం జరిగింది? ఆన్సర్ చెప్పండి. సో బి ఆన్సర్ రాష్ట్రకూటాస్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్. రాష్ట్రకూటులు మరియు పశ్చిమ చాళుక్యుల వద్ద, వెస్టర్న్ చాళుక్యుల వద్ద వీళ్ళు సామంతులుగా పనిచేయడం జరిగింది. కాకతీయ రాజులు స్వతంత్ర రాజులు కాకముందు ఇతర శక్తివంతమైన రాజుల కింద సామంతులుగా పనిచేయడము జరిగింది. సో మొదటి రాష్ట్రకూటులకు, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకు అంటే పశ్చిమ చాళుక్యులకు వీరు సైన్యాధ్యక్షులుగా నమ్మకమైన పాలకులుగా ఉండేవారు. నెక్స్ట్ క్వశ్చన్ కమ్ టు 52 క్వశ్చన్. Prola II was known for being the first Kakatiya ruler. Who was? సో రెండవ ప్రోలరాజు ఏ విషయంలో ప్రసిద్ధి చెందినాడు? ఫస్ట్ ఆప్షన్ గ్రేట్ టెంపుల్ బిల్డర్, సెకండ్ ఆప్షన్ ఏ సబార్డినేట్ టు ఢిల్లీ సుల్తాన్, థర్డ్ ఆప్షన్ ఏ సవేరియన్ దట్ ఈస్ ఇండిపెండెంట్ రూలర్, ఫోర్త్ ఆప్షన్ నోన్ ఏ మ్యారీటైమ్ కాంక్వెస్ట్స్ ఓన్లీ. సో సరి అయిన ఆన్సర్ చెప్పండి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ సవేరియన్ దట్ ఈజ్ ఇండిపెండెంట్ రూలర్. సార్వభౌమ అధికారం ఇండిపెండెంట్ రూలర్. సార్వభౌమ అధికారం పొందిన మొదటి స్వతంత్ర పాలకుడు. రెండవ ప్రోలరాజు వరకు కాకతీయులు ఇతరుల వద్ద ఉండేవారు. కానీ రెండవ ప్రోలరాజు పశ్చిమ చాళుక్యుల యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 53 క్వశ్చన్. డ్యూరింగ్ హూజ్ రిజిమ్ వాజ్ ద క్యాపిటల్ షిఫ్టెడ్ టు ఓరుగల్లు, వరంగల్. ఓరుగల్లుకు ఎవరి కాలంలో రాజధానిని ఓరుగల్లుకు మార్చినాడు? ఫస్ట్ ఆప్షన్ ప్రోలా, సెకండ్ ఆప్షన్ రుద్రదేవ, థర్డ్ ఆప్షన్ గణపతి దేవ, ఫోర్త్ ఆప్షన్ ప్రతాపరుద్ర. ఎవరి కాలంలో మార్చినారు? రుద్రదేవుని కాలంలో మార్చినారు. కాకతీయుల తొలి రాజధాని హన్మకొండ. అయితే రక్షణ పరంగా, పరిపాలన పరంగా అనుకూలంగా ఉంటుందని రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడు రాజధానిని ఓరుగల్లుకు మార్చారు. ఇక్కడనే అద్భుతమైన వరంగల్ కోట నిర్మించడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 54th క్వశ్చన్. సో 54th క్వశ్చన్. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ ఫిమేల్ రూలర్ ఆఫ్ ద కాకతీయ డైనాసిటీ? కాకతీయ డైనాసిటీలో, కాకతీయ వంశంలో మహిళా పాలకురాలు ఎవరు? ఫిమేల్ రూలర్, మహిళా పాలకురాలు ఎవరు? ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, నన్ ఆఫ్ ద అబోవ్. 54th question is, which one among the following was female ruler of Kakatiya's dynasty? సో ఈ కాకతీయుల సామ్రాజ్యంలో, కాకతీయుల వంశంలో మహిళా పాలకురాలు ఎవరు, ఫిమేల్ రూలర్ ఎవరు అని అడుగుతున్నాడు. సో మనకు ఆన్సర్ ఏది? ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్, రుద్రమదేవి. భారత చరిత్రలోనే అత్యంత సాహసవంతురాలైన రాణి రుద్రమాదేవి అనేది సరి అయిన ఆన్సర్. గణపతి దేవుడికి కుమారులు లేకపోవడం వలన తన కుమార్తె అయిన రుద్రమాదేవికి యుద్ధ విద్యలు నేర్పించి మహారాజుగా పిలిచేవారు. నెక్స్ట్ కమ్ టు 55 క్వశ్చన్. సో ద region of Ganapati Deva is regarded as significant mainly because.
గణపతి దేవుని పాలన ఎందుకు ప్రాముఖ్యతను సంతరించుకుంది? ఫస్ట్ ఆప్షన్ he abolished all taxes. B option he expanded territory and strengthened administration. Third, he was the last ruler. Fourth, he retired early. సో గణపతి దేవుని పాలన ఎందుకు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సో బి హీ ఎక్స్పాండెడ్ టెరిటరీ అండ్ స్ట్రెంగ్థెన్ ద అడ్మినిస్ట్రేషన్. సామ్రాజ్య విస్తరణ మరియు పరిపాలనను బలోపేతం చేయడం జరిగింది. ఎవరు? గణపతి దేవుడు. కాకతీయ రాజులందరిలో ఎక్కువ కాలం అంటే సుమారుగా 60 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన వారు గణపతి దేవుడు. ఈయన కాలంలోనే తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వల్ల మోటుపల్లి అభయ శాసనాన్ని వేశారు. రాజ్య ఆర్థిక వ్యవస్థను సైన్యాన్ని కూడా బలోపేతం చేయడము జరిగింది. ఎవరు? గణపతి దేవుడు. నెక్స్ట్ కమ్ టు